గౌతమ్ అయితే గన్ తీసుకొని అయితే షూట్ చేసుకొని తన పాయింట్ బ్లాక్ మీద షూట్ చేసుకొని చనిపోవడానికి అయితే రెడీ అవుతూ ఉంటాడు. అలా సిటీ అవుట్స్కట్స్లో అడవిలోకి వెళ్ళి అలా గౌతమ్ అయితే తన చేతితో గన్ తీసుకొని మళ్ళీ ఆడిన మాటలకు తంచుకుంటూ గన్ అయితే తన పాయింట్ బ్లాక్ దగ్గర పెట్టుకొని అయితే షూట్ చేసుకుంటూ ఉంటాడు. అది తెలిసి మైసమ్మ వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది. ఇక మైసమ్మ మళ్ళీ దగ్గరికి వచ్చి మళ్ళీ నేను ఒక విషయం చెప్తాను, నువ్వు గుండె ధైర్యం తెచ్చుకో అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి మళ్ళీకి అర్థం కాక అలా చూస్తూ ఉంటుంది. ఇక మళ్ళీ వాళ్ళ అత్త కూడా అలా చూస్తూ ఉంటుంది. అవును మళ్ళీ నేను చెప్పిన విషయాన్ని నువ్వు గుండె ధైర్యంతో వినాలి, గుండె ధైర్యంగానే ఉండాలి అనేది అంటూ ఉంటుంది. ఏంటి మేడం ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది గౌతమ్ వాళ్ళ అమ్మ అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి సిటీ అవుట్స్కట్స్లో అడవిలో ఒక శవం ఆత్మహత్య చేసుకొని చనిపోయినట్లుగా తెలిసింది అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి మళ్ళీ అయితే అనుమానంగా ఏంటి అని అయితే చూస్తూ ఉంటుంది. అవును మళ్ళీ అది ఎవరో అని మేము ఎంక్వైరీ చేసి చూడగా అది ఇంకెవరో కాదు గౌతమే అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. మళ్ళీ ఏంటి గౌతమా అని చెప్పి గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. మళ్ళీ ఇక గౌతమ్ వాళ్ళ అమ్మ కూడా ఏడుస్తూ ఉంటుంది. ఏంటి గౌతమేనా అనేది అంటూ ఉంటుంది. అవును గౌతమే, ఈ విషయం చూసి నేనే షాక్ అయ్యాను. గౌతమ్ ఎందుకు అలా చేశాడో కానీ తన చేత్తో గన్తో పేల్చుకొని చనిపోయాడు అనేది మైసమ్మ అయితే అంటూ ఉంటుంది మళ్ళీతో.